అందరికీ చెప్పి నమో బుద్ధాయ. ముఖ్యంగా ఈ మధ్యన ఏలియా అనేవాడు వాడు చెంచాలు అంటే అగ్రవర్ణాలు కాళ్ళ దగ్గర బూట్లు నాకే కుక్కలు తరచూ మాలలపై వివిధ రూపాల్లో ఒకడేమో పాటలు పాడతాడు, ఇంకొకడేమో మాలలకు పౌరుషం లేదు, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో వాగుతారు, బయటకు వచ్చే సత్తా లేదని చెప్పేసి ఏలియా అనేవాడు పదే పదే ప్రస్తావన తెచ్చేవాడు. అట్ ద సేమ్ టైంలో మాలలు మనువాదులు అని ఒక ముద్ర వేయడానికి అయితే గట్టి ప్రయత్నం చేశాడు. అలాగే అంబేద్కర్ని ఒక మాల కులానికే కట్టబెట్టే ప్రయత్నం కూడా చేశాడు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే నిన్న ఏదైతే మాలల సింహగర్జన హైదరాబాద్ నడుబడ్డిలో పెరడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన ఈ సభ చూసి తాత ఏలేగడికి తడిసిపోయి ఉంటుంది. అలాగే ఈ మనువాదులందరూ కూడా తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే మాలను కెలికితే రిజల్ట్ ఎలా ఉంటుందానికి ఇది ఉదాహరణ, ఆరంభం మాత్రమే. లక్షల మంది మాలలు ఈ యొక్క సభకి వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా జాతి పట్ల, అంబేద్కర్ పట్ల, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మా ప్రత్యేకమైన జేబీఎంను తెలుపుతున్నాం. అలాగే ఏదైతే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు నిలువరించిందో, ఎస్సీ వర్గీకరణ అలాగే క్రిమిలేయర్ వీటిని వ్యతిరేకిస్తూ మాలలు ఇప్పటి నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే ఉంటారు. కేంద్రం దొంగచాటున సుప్రీంకోర్టు చేత ఏదైతే దొంగ తీర్పులు వెలువరుస్తుందో వీటిలన్నీ వీటిలన్నిటిని ఎదుర్కొనే ప్రయత్నమే ఈ మాలల యొక్క సింహగర్జన ముఖ్య ఉద్దేశం. కాబట్టి సోదరులారా, ఈ ఏలేగడు చెంచగళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఎంతలో ఉండాలి అంతలో ఉండండి. నిన్న ఒక మాల సింహగర్జన సభ పెట్టిన వెంటనే పిచ్చి కుక్కల్లాగా ఫేస్బుక్లోను, టిక్టాక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఎందురా మురుగుతారు? మీరు సభలు పెట్టుకోలేదా? మాలోడు ఎవడన్నా కామెంట్ చేశారా? ఎవడ పట్టించి కూడా మిమ్మల్ని. అసలు చరిత్ర పట్ల మీకు అవగాహన ఉంటే ఇలాంటి యాసలేరు. ఎవడ ఏలియా? ఆడికి చుండూరు ఘటన తెలుసా? కారం చేయడం ఘటన తెలుసా? తెలియదే, రాలేదే. మాలలే ప్రతిదానికి ముందొచ్చి మిమ్మల్ని సేవ చేస్తా. అలాంటిది మనువాదుల కాళ్ళ దగ్గర మీరు బానిసత్వం చేసి వాళ్ళ బూట్లు నాకి మాలల మనువాదులు అంటారా? మాలలు మనువాదులు కాదు, మల్ల యోధులు, ఈ దేశానికి మూలవాసులు. గుర్తుంచుకోండి అబ్బాయిలు. జై భీమ్. జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత ప్రజాస్వామ్యం. జై భీమ్. నమో బుద్ధాయ.